మరి కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. స్విమ్స్ లో బాధితుల్ని పరామర్శిస్తారు చంద్రబాబు. క్షతగాత్రులు మృతుల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. బాధితుల్ని పరామర్శించాక టీటీడీ అధికారులతో అసలు ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు అన్న విషయాలపై సీఎం సమీక్ష కూడా ఉండబోతోంది. క్షతగాత్రులు మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించనున్నారు సీఎం. తొక్కిస్లాట ఘటనపై ఇప్పటికే అధికారులపై చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అంటూ చాలా సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో తొక్కిస్లాట ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది, అందుకు సిద్ధంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబుకి ప్రాథమికంగా ఒక నివేదిక కూడా వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం సీఎం సమీక్ష తర్వాత బాధ్యులపై చర్యలు ఉండబోతున్నాయి. తొక్కిస్లాట ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమని ఇప్పటికీ ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. డిఎస్పీ రమణ కుమార్ అలసత్వం కారణంగా, నిర్లక్ష్యం కారణంగానే తొక్కిస్లాట జరిగిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. అలాగే అంతమంది వేలాది మంది భక్తులు ఒక చోట ఉన్నప్పుడు అక్కడ అంబులెన్స్ ఉంచాల్సిన అవసరం ఉంది. అంబులెన్స్ డ్రైవర్లు కూడా అందుబాటులో లేకపోవడంపై కూడా రిపోర్ట్ వెళ్ళింది. అధికారుల నిర్లక్ష్యంపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు సీఎం. తిరుపతి రియా నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఎంతసేపట్లో చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్నారు? ఇప్పటికే మంత్రుల బృందం వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపటి నుండి సీఎం చంద్రబాబు రాబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి తొక్కిసలాట కంటే చాలా సీరియస్గా తీసుకోవడంతో క్యాబినెట్లోని కీలకమైన పదవుల్లో ఉన్న మంత్రులంతా కూడా ఇప్పటికే స్విమ్స్ చేరుకున్నారు. రుయా మార్చిలతో పాటు స్విమ్స్ మార్చిలలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంది అన్న దానిపై ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందింది కాబట్టి ఆ తర్వాత మంత్రులు ఏ సమాధానం చెప్పబోతారు, ప్రత్యేకించి టీటీడీ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో మంత్రులు ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతము తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్, ఇక్కడ ఈ ఆసుపత్రిలోనే 35 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రిలోనే 2 చనిపోయారు. వాళ్ళ కుటుంబాలని పరామర్శించిన తర్వాత ముందుగా క్షతగాత్రులకు ఏ రకమైన వైద్య సేవలు అందుతున్నాయని దానిపై ముఖ్యమంత్రి ఆరా తీసే అవకాశం ఉంటుంది. అయితే పోలీసుల పనితీరును తప్పుపడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్లోనే చాలా సీరియస్గానే వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం అయితే చేశారు. ఎవరి తప్పిదం వల్ల ఇది జరిగింది అన్న దానిపై దిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నదే ప్రధానమైనటువంటి చర్చ. అయితే భక్తులు శ్రీవారి దర్శనం కోసం టోకన్ల కోసం వస్తే వేలాది మంది గంటల తరబడి వేచి ఉన్నా అక్కడ కనీస సౌకర్యాలు ఎందుకు ఏర్పరచలేకపోయారు, కనీసము అక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని చెప్పే ప్రయత్నం అంటే టీటీడీ పోలీస్ యంత్రాంగం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్న దానిపై మాత్రము మరి కాసేపట్లోనే వివరణ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యమంత్రికి ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు కాబట్టి డీటెయిల్డ్ ఎంక్వైరీ కోసం పోలీస్ ఉన్నతాధికారిని నియమించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి పద్మావతి బైరాగపట్నంలో ఉన్నటువంటి పద్మావతి పార్క్ లో 4 చనిపోయారు. అట్లాగే శ్రీనివాసం క్యూ కాంప్లెక్స్ దగ్గర 1 చనిపోయారు. అంటే ఈ 5 చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టే విధంగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగాలి కాబట్టి బాధ్యులను ఎవరిని చేయబోతారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి తహసీల్దార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులు నమోదైన తర్వాత విచారణలో ఎవరు బాధ్యులు అన్న దానిని తేల్చాల్సింది పోలీస్ ఇన్వెస్టిగేషన్. అయితే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి మరి కాసేపట్లో వచ్చిన తర్వాత ఇక్కడ జిల్లా కలెక్టర్తో పాటు టీటీడీ ఈవో ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత క్లియర్గా ఖచ్చితంగా ఈ ఘటన ఏ రకంగా జరిగింది, అంతమంది భక్తులు వస్తారని ముందస్తుగా తెలిసి ఉంటే జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, ఎవరి వైఫల్యము కారణము, ఈ తొక్కిసలాటలో 6 మంది చనిపోతే అందుకు కారకులు ఎవరు అన్న దానిపై మాత్రము వివరణ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనగాని సత్య ఇప్పటికే పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ఎక్స్గ్రేషియా చెల్లించాడు. వైద్య ఆరోగ్య మంత్రి
సత్యకుమార్ ఇక్కడ చేరుకున్నారు. అయితే సిమ్స్ వద్ద పెద్ద ఎత్తున ఒక రోజును నిన్నటి నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదే. కాబట్టి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తీసుకునే కఠిన చర్యలే వారికి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే టీటీడీ కానీ లేదంటే పోలీస్ యంత్రాంగం కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా టికెట్లు, టోకను ఈ రెండు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దర్శనం చేసుకునేందుకు అవకాశం లేదని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దర్శనము, టోకను లేకపోతే భక్తులు లోపల పోయి దర్శనం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో ఇచ్చే 7 లక్షల టికెట్లలో తమకు టికెట్ దక్కాలి, టోకన్ దక్కాలి, కౌంటర్కి వెళ్ళాలి అని చెప్పేసి భావించారు. కాబట్టి పలు రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా వేలాదిగా కౌంటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత 9 కేంద్రాల్లో 94 కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్న నేపథ్యంలోనే ఘటనకు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరిని బాధ్యులు చేయబోతోంది అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మాజీ సీఎం జగన్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు స్విమ్స్ ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ వ్యవహారము రాజకీయంగా కూడా ఒక వివాదాస్పదంగా మారిపోయే అవకాశం ఉంది. సర్వదర్శనం చేసుకునే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని ఒకవైపు ప్రతిపక్షం ఎండగడుతోంది, మరోవైపు అధికార పక్షము, అధికార యంత్రాంగం చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రాజు.